నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉండవల్లి అనుష గారు. నమస్కారం. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే సూపర్ సిక్స్ పథకాలు అంటే చాలా చాలా వరకు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలు మనం చూసాము. కానీ ఈ సూపర్ సిక్స్ అనేది మాత్రం చాలా వరకు మహిళలకి చాలా అంటే ఇంట్లో ఉన్న మహిళలకే కావచ్చు, కాలేజ్కి వెళ్తున్న అంటే యువతకే కావచ్చు, చాలా బాగుంది అని చెప్పేసి దూసుకెళ్తుంది అని చెప్పేసి మనకు వార్తలు వస్తుంది. అంటే ఎలా ఉంది అసలు ప్రజలలో మహిళలలో దీన్ని అసలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ కొడితే ఈరోజు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో డకౌట్ అయిపోయిన పరిస్థితులు మనం చూసాం. బాల్ డకౌట్ అయ్యింది, మాదేమో బౌండరీ దాటింది, వాళ్ళదేమో డకౌట్ అయింది. ఏది కొత్తదనం లేదు. సో ఇంకా ఏమి చేయడానికి అవకాశం కూడా లేక ముందే జగన్మోహన్ రెడ్డి గారు చేతులెత్తేసి నా స్థాయి ఇంతే, చేయలేను అని చెప్పేసి కూడా చేతులెత్తేసారు ఆయన. కానీ తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మాత్రం ఒకటే చెప్పారు, నేను అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా కలిపి చేస్తాను. కూడా మనం చాలా నేషనల్ మీడియాకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు, నేను చేపలు పట్టి ఇవ్వను, చేపలు పట్టుకోవడం ఎట్లానో నేర్పిస్తాను అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూస్తే మనకి మహాశక్తి దగ్గర నుంచి పూర్టూరు వరకు ఉన్న 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రత్యేకించి ప్రజలు ఎంతో ఇది వస్తే మనకి చాలా బాగుంటుంది, ఈ పథకాలన్నీ మనకు వస్తే ఇది చాలు మనకి, మనం ఎదగడానికి మనకి ప్రత్యేకించి ఏమి వీళ్ళు చెప్తున్నట్లు మేము అది చేసాము ఇది చేసాము, ఏదైతే ఒక సెంటు స్థలం ఇచ్చి దానికి ఇంత రేటు కట్టేసి ఇదిగో మేము డబ్బులు ఇచ్చేసాము అని చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని మేము ఎదిగే క్రమంలో మాకు స్వాలంబనగా ఉంటే చాలు. ఏదైతే మనం చూసుకున్నాం మహిళలకి ఈ రోజు ఉచిత బస్సు, మహిళలు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇంటి నుంచి పొద్దున్నే హడావుడిగా బయలుదేరి ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో మంచి పథకం అండి. మనం చూసాము చాలా చోట్ల ఇది సక్సెస్ అయింది. మహిళలు ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే ఒక పథకం ఏదైనా ఉంది అంటే ఈ రోజు ఉచిత బస్సు పథకం. దాని తర్వాత ప్రతి ఏటా గృహిణికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మనం గ్యాస్ భారం ఎంత పెరిగిపోయిందో చూసాము. గతంలో దీపం పథకం పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారికి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఇలాంటి పథకాలన్నింటిని మేము వెళ్ళి స్వయంగా గృహిణులకి చెప్తూ ఉంటే, అమ్మ మీరు ఏమీ చేయక్కర్లేదు, ఇవి చేస్తే చాలు. తల్లికి వందనం పేరుతో మనం చూసుకుంటే ఈరోజు ఎంతమంది బిడ్డలు అంతమంది చదువుకునేలాగా అర్హులైన వాళ్ళకి కల్పించే పరిస్థితి ఉంది. ఒకరికి ఇంట్లో ఒకళ్ళు చదివి ఇంట్లో ఇంకొకరు చదవకూడదు, ఇంకో బిడ్డ చదవకూడదు అనుకునే పరిస్థితి లేదు. ఎంత మంది బిడ్డలున్నా చదివించే బాధ్యత ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అదే విధంగా మనం చూసుకుంటే రైతు రుణమాఫీల గురించి కావచ్చు, లేకపోతే యువగళం గురించి కావచ్చు, ఏదైతే యువతకి ఈ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా దానిలో స్కిల్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, దానికి ఒక ప్రోత్సాహకంగా ఇంత డబ్బులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఏదైతే కొంత ఆర్థిక సహాయం కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే కన్స్ట్రక్టివ్ గా ఒక రూట్ లెవెల్ నుంచి కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీ సిస్టమ్ ని ఒక బలం చేకూర్చే విధంగా, ఆర్థిక బలం చేకూర్చే విధంగా ఈ ప్రోగ్రామ్ అంతా డిజైన్ అవ్వడం జరిగింది, మేనిఫెస్టో అంతా డిజైన్ అవ్వడం జరిగింది. అదే మనం నిన్న స్వయంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చూస్తే వాళ్ళ కార్యకర్తలే అంటూ ఇదేం మేనిఫెస్టో రా బాబు, దీంతో మేము ఏ రకంగా జనాల దగ్గరికి వెళ్ళి మాట్లాడము, ఏం మేనిఫెస్టో ఇది అని చెప్పేసి అంటున్నారు. ఇందులో పెద్ద కామెడీ ఏంటంటే, ఏదైతే అమ్మఒడి గతంలో 15,000 అని చెప్పాడు, దానికి ఈ రోజు మనం చూసుకుంటే 13,000 ఇస్తున్నారు. సరే 2,000 ఎందుకు తీసుకుంటున్నాము అంటే బాత్రూమ్ మెయింటెనెన్స్ కోసం స్కూల్లో 2,000 పిల్లల దగ్గర తీసుకుంటున్నాం, కట్ చేసి 13,000 ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడేమంటున్నాడు 17,000 పెంచాడంట, మళ్ళీ ఆ 2,000 కట్ చేసి ఎత్తుకిస్తాడు, చెప్పిన 15,000కి ఇస్తాడు. అదే విధంగా మనం పెన్షన్ స్కీమ్ చూసుకున్నాం అండి. చంద్రబాబు నాయుడు గారు నేరుగా 4,000 చేస్తే 2 విడతల్లో ఈరోజు 3,500 చేస్తాడంట. సో అంటే జగన్మోహన్ రెడ్డికి కాన్ఫిడెన్స్ లేదు. ఈ 5 ఏళ్లలో కూడా కేవలం ఇంట్లో కూర్చుని ఏ రకంగా కేంద్రం నుంచి అప్పులు చేసో, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన భూముల్ని తాకట్టు పెట్టో, గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసులను తాకట్టు పెట్టో డబ్బులు తీసుకొచ్చి ఎలా అయితే మద్యపాన నిషేధం చేస్తానని మద్యం మీద దాదాపుగా
20 ఏళ్ళు ఈ బాండ్లన్నీ కూడా మద్య నిషేధం చేయను అని చెప్పేసి వాటన్నిటిని తాకట్టు పెట్టి ఏ రకంగా బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకున్నాడో అదే రకంగా అప్పులు తెచ్చుకుని ఇతను పప్పు బెల్లాలు పంచాల్సిందే తప్పించి చంద్రబాబు నాయుడు గారు లాగా ఒక కాన్ఫిడెంట్ గా సిస్టమ్ నేను ఇది చేస్తాను, సిస్టమేటిక్ గా నేను చేస్తాను, ఎందుకంటే నేను అభివృద్ధితో పాటు సంక్షేమం చేస్తానని ఎక్కడా చెప్పట్లేదు. మీరు చూసినట్లయితే ఆయన ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, నేను కంపెనీస్ తీసుకొస్తాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. మనం చూసుకుంటే P4 మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని సెల్ఫ్ గ్రోన్ స్టేట్ గా నేను చేస్తాను. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి వాటిలో పబ్లిక్ ని కూడా పార్ట్నర్షిప్ చేసి వాళ్ళకి వెసులుబాటు, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద కంపెనీలకి వెసులుబాటు ఇచ్చి ఏదైతే ఎలక్ట్రిసిటీలో కావచ్చు, లేకపోతే వాటర్ లో కావచ్చు, ల్యాండ్ లో కావచ్చు, వెసులుబాటు చేసి వీటన్నిటిని కూడా నేను ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద తీసుకొచ్చి అత్యంత పై స్థాయిలో ఈరోజు రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి దాని ద్వారా నేను సంక్షేమం చేస్తానని ఒక కాన్ఫిడెన్స్ మనం చంద్రబాబు నాయుడు గారిలో చూస్తే, నేను ఏమీ చేయలేను, నేను ఎంతవరకే చేయగలను, నాకు నా వల్ల కాదు, నేను మీకు చెప్పి కూడా నేను చేయలేకపోతే మీరు నన్నే చేస్తారు కాబట్టి నేను చేతులు ఎత్తేసానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసిన పరిస్థితి. రెండిట్లో క్లియర్ గా తెలియట్లేదండి ఎవరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో రాష్ట్రానికి చేస్తారు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ సభల్లో వెళ్ళినా కూడా తను మాట్లాడేది ఏంటంటే, నేను 99.9% నేను ఇచ్చిన హామీలన్నీ చేశాను, నేను అభివృద్ధి అయితే చేశాను, అండ్ ఈ అభివృద్ధి చేశాను కాబట్టి నేను మీ మధ్యలోకి వచ్చి అడుగుతున్నాను, ఓటేయమని అడుగుతున్నాను. సో నాలాంటి ముఖ్యమంత్రి ఇంకెవరు, నాలాంటి నాయకుడు ఎవరు ఉన్నారు, ఇంత ధైర్యంగా ఎవరు అడగరని చెప్పేసి తనైతే అనడం జరుగుతుంది. మరి దీన్ని ఎలా చూడమంటారు? ఈ 99.9%లో మద్యపానం నిషేధం లేదా, ఈ 99.9%లో సిపిఎస్ రద్దు లేదా, ఈ 99.9%లో ఇద్దరు బిడ్డలకు అమ్మఒడిస్తానన్నాను అది లేదా, ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చాడు కదా. ఆఖరికి రాజధానిని నేను నిర్మిస్తాను అని చెప్పేసి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తానని చెప్పేసి విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొస్తానని చెప్పి ఇన్ని హామీల్లో మరి 99.9%లో లేవు కదా మేడం. ఎక్కడ చేశాడు? 0.9% కూడా నువ్వు ఏమీ చేయలేదు. కేంద్రం నుంచి అప్పులు తెచ్చుకుని ప్రజలపై పన్నుల భారం వేసి చెత్త పనులు 99.9%లో ఎక్కడైనా ఎక్కువ ఏమైనా తీసుకొచ్చాడు అంటే ఎక్స్ట్రా చెత్త పన్ను తీసుకొచ్చావు, నిత్యావసర సరుకుల పైన నీ జిఎస్టీలు వేసావు, జే ట్యాక్సులు కట్టించావు, మద్యం అక్రమ అమ్మకాలు, నీ సొంత మద్యాన్ని అమ్ముకుని ఎక్కడా కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ లేకుండా డబ్బులు దండుకుని ఎంతసేపు ఇసుక దగ్గర నుంచి ప్రతి చోట మాఫియాను 99.9% చేసుకుని నీకు నువ్వు బాగుపడ్డావు కానీ ఎక్కడా ప్రజలకు మాత్రం చేయలేదే. సో జనాలు అవుతారండి, మాకు అన్ని హామీలు నెరవేర్చారు అంటే జనాలు అవుతారు. మీకు ఇక్కడ క్లియర్ గా చెప్తారండి, ఇట్కో హౌసెస్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఎవరు కట్టినా అది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి. అది ప్రజల దగ్గర నుంచి వచ్చిన కలెక్ట్ చేసిన ట్యాక్స్ రూపంలోనో లేకపోతే ప్రజల సొమ్ము నుంచి కట్టిన ఆస్తిని ఈ రోజు కేవలం మీ అత్యంత కులాహంకారంతో కావచ్చు, అధికార మతంతో కావచ్చు, లేకపోతే కక్షపూరిత రాజకీయాలు చేయాలి, గతంలో వాళ్ళు చేసిన ఏ పనిని నేను కొనసాగించకూడదు అని చెప్పేసి ఈ రోజు ఆ టిక్కో హౌసెస్ ని పాడుపెట్టి ఇప్పుడు నువ్వు రంగులు వేసుకుని ఏదో నువ్వు కట్టినట్లు ఇవ్వడం ఏదైతే ఉందో అలానే 99.9% కూడా హామీలు ఉన్నాయి, మనకి కళ్ళకు కట్టినట్టు ఉన్నాయి కదా. మోస్ట్ డిస్ట్రక్టివ్ సీఎం ఎవరైనా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చాడు. ఎక్కడ అమరావతిని అభివృద్ధి చేస్తే దాని యొక్క ఏదైతే పూర్తి రికగ్నిషన్ కానీ ఆ యొక్క ఈ పేరు కానీ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోతే తన పేరు ఎక్కడా కూడా చరిత్రలో ఉండదు అని చెప్పేసి ఒక కుళ్ళుతో ఈ రోజు 3 రాజధానులను చెప్పి, కనీసం నువ్వు 3 రాజధానులను చెప్పినప్పుడైనా సరే అటు కర్నూలుని నువ్వు డెవలప్ చేయొచ్చు, ఇటు వైజాగ్ ని పోనీ అవ్వకపోయినా చేయొచ్చు నీకు చిత్తశుద్ధి ఉండుంటే కనుక. ఎక్కడైనా చేశాడా అండి? కొన్ని కర్నూలుని వైజాగ్ ని డెవలప్ చేసిన పరిస్థితిని చూసారా? ఏం చేసావు అంటే రిషికొండ గుండు కొట్టించావు. సో మన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కోటలు దాటాయి అన్నమాట. ఈ రకంగా ఉంటాయి కానీ అక్కడ చూస్తే
ఏది ఉండదు, మొత్తం చదువు చేసిన ఒక బీడు ప్రాంతం ఉంటుందంటే అక్కడ ఏది డెవలప్మెంట్ ఉండదు. సో ఈయన ఎవరు నమ్ముతారు? రాష్ట్ర ప్రజలందరూ చూసిన తర్వాత ఈయన ఎవరు నమ్ముతారు అనుకుంటున్నారు మీరు? ఇలాంటి మాటల్ని ఇతని దగ్గర నుంచి వచ్చే మేనిఫెస్టోని ఎవరు నమ్ముతారు అనుకుంటున్నారు? ఫోన్ స్వయంగా అతనే చేతులు ఎత్తేసారు కదా మేడం. ఈరోజు మనం చూస్తే నేను చేయలేను అని చెప్పేసి అతనే చేతులు ఎత్తేసారు కదా. రైట్ 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 మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు మాతో పాటు వచ్చినందుకు ధన్యవాదాలు.